హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎగ్స్తో ఎప్పుడు ఉడకపెట్టుకుంటాం, కర్రీ చేసుకుంటాం, లేదంటే ఆమ్లెట్ వేసుకుంటాం. కానీ ఇలాగ చేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. మనం ఒక గిన్నెలోన కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, సాల్ట్ కొద్దిగా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. కొద్దిగా గరం మసాలా వేసుకొని దాంట్లోన చక్కగా కలుపుకొని 4 గుడ్లు కొట్టి దాంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని ఒక ప్యాన్ వాటర్ వేసుకొని దాంట్లో 3 చిన్న టీ గ్లాసులు వేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ గుడ్డు గిలకొట్టుకున్న ఆమ్లెట్ మిశ్రమం దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ మీద పెట్టి సిమ్లో అలాగ ఉడకనిస్తే చూడండి ఎంత బాగా ఉడికాయో. ఒక మిక్సీ జార్లోన ఉల్లిపాయలు, అల్లము, తెల్లుల్లి వేసుకొని మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఒక పెనంలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఈ మిశ్రమం అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా వేసుకొని అది చక్కగా ఆయిల్ పైకి వరకు వేయించుకొని దాంట్లో వాటర్ వేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలండి. ఈ లోపల ఈ గ్లాసులోన ఎగ్ మిశ్రమం చక్కగా ఉడికిపోయింది చూడండి ఎంత బాగా వచ్చాయో. అవి సైడ్లు లూజ్ చేసుకొని అవి తీసుకొని హాఫ్కి కట్ చేసుకొని చూడండి ఈ మరుగుతున్న మిశ్రమంలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చక్కగా అవి కలుపుకొని అలాగా కదపకంట మూత పెట్టి మగ్గనిస్తే చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ వాటర్ అంతా పీల్చుకొని చక్కగా టేస్టీగా రెడీ అయ్యేవండి. ఎంత బాగుందో, అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.